ఏ స్థితిలో ఉన్నారు? పడిపోయి చెడిపోయి తప్పిపోయిన ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. నీ విషయమే గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం నేను చదువుతున్నాను. మరి 5వ వచనం 2వ మాట. నీ దేవుడని యెహోవా సెలవిచ్చు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నా. దేవుడట మన కన్నీటిని చూచే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన పక్షమే వ్యాజ్యమాడే దేవుడు. ఆత్మీయ విషయంలో కన్నీరు విడుస్తున్నావా? ఆర్థిక విషయాల్లోనా? అప్పులు ఎట్లయ్యా, కోర్టు కేసయ్యా, నిందలయ్యా, పిల్లల పెళ్ళిళ్ళయ్యా, సమస్యలను ఏడుస్తున్నావా? నీ కన్నీరు చూచా, నీకు నేను సెలవిస్తున్నాను. నీ కన్నీళ్లు చూచి తిని, నీ కన్నీటిని చూచాను, నీ ప్రార్థనకి జవాబిస్తాను. ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు అంటున్నాడు. నీ కన్నీటిని చూచాను, నీ ప్రార్థనకి జవాబిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నీ కన్నీటికి నా కన్నీటికి కూడా ప్రతిఫలం ఉండబోతుంది.